రేపు గురువారం రాత్రి 9 గంటలలోపు లవంగంతో ఇలా చేస్తే రాత్రికి రాత్రే మీరు ధనవంతులు అయిపోతారు. ధనం విపరీతంగా వస్తుంది. డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. ఐశ్వర్యం ప్రార్థిస్తుంది. దరిద్రం పోతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. ఎప్పుడు చూసినా ధనం లేదని దిగులు పడడం, ఈ పరిహారం చేసుకుంటే సమస్యలు పోతాయి. డబ్బుకి ఎలాంటి లోటు అనేది రాదు. చక్కగా డబ్బు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. లవంగాలు చాలా శక్తివంతమైనవి. ఈ లవంగాలకు ధనాన్ని ఆకర్షిస్తాయి. చెడును తొలగిస్తాయి. లవంగాలతో ఎలాంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది. కేవలం ఒకే ఒక్క లవంగంతో ఈ పరిహారం చేసుకుంటే చక్కటి ఫలితం వస్తుంది. అలాగే లవంగాలు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటాయి కనుక ఈ పరిహారం కోసం డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం కూడా లేదు. లవంగాలు ప్రకృతి నుండి వస్తాయి. లవంగాలు ప్రకృతి ప్రసాదించినవి. ఇలా నేచర్ నుండి వచ్చే పదార్థాలతో ఎలాంటి పరిహారాలు చేసినా చక్కటి ఫలితం అనేది వస్తుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీరామ చిన్న కామెంట్ చేయండి. లవంగాలను వంటలలో అధికంగా వాడతారు. ఆయుర్వేదంలో కూడా లవంగాలను వాడుతారు. అంతేకాదు ఆధ్యాత్మికంగా కూడా లవంగాలను చాలా ప్రాధాన్యత ఉంది. ఇంగ్లీష్ విశిష్టతలు కలిగిన లవంగాలతో గురువారం రోజు రాత్రి 9 గంటలలోపు ఒక పరిహారం చేస్తే రాత్రికి రాత్రి మీ కష్టాలన్నీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. కాబట్టి మరి గురువారం రోజు లవంగాలతో ఏం చేయాలో ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని షేర్ చేయండి. లవంగానికి పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత అనేది ఉంది. గురువారం రోజు లవంగాలతో ఇలాంటి పరిహారాలు చేసిన వారంతా అద్భుతమైన ఫలితాలను చూస్తున్నారు. కాబట్టి మీరు ఒకసారి ప్రయత్నం చేయండి. వస్తాయని సిద్ధశాస్త్రం కూడా చెబుతుంది. లవంగాలు పోపుల డబ్బాల్లో ఉండే ముఖ్యమైన దినుసులు. ఎవరైతే ధనం విషయంలో సమస్యలను ఎదుర్కొంటారో వారు గురువారం రోజు ఒక లవంగాన్ని తీసుకోండి. ఆ లవంగాన్ని మీ చేతిలో పట్టుకొని మీ మదిలో ఉన్న సమస్యలన్నీ పోవాలని, ఈ రోజుతో పోతున్నాయని మనసులో ఒక్కసారి సంకల్పం చెప్పుకోండి. ఆ తర్వాత ఆ లవంగాన్ని పొడిలాగా చేయండి. ఆ పొడిలో కొంచెం కర్పూరం పొడి కూడా కలపండి. తర్వాత ఈ పొడిని నిప్పుల మీద వేసి ధూపం చూపించండి. ధూపం పొగను ఇంట్లో ప్రతి మూలలో చూపించండి. ఒకవేళ మీకు ధూపం వేయడానికి ఇంకా ఎక్కువ పొడి కావాలి అని మీరు అనుకుంటే మళ్ళీ ఇంకొక లవంగాన్ని పొడిలా చేసి దాన్ని కూడా వాడవచ్చును. అలాగే మీ కోరికను చెప్పుకొని ఆ లవంగాన్ని పొడి చేసి పొడిలో కర్పూరం పొడి కలిపి ధూపం వేసుకోవచ్చును. ఇలా ఎన్ని లవంగాలతో అయినా సరే ధూపం అనేది వేయవచ్చు. గురువారం రోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి 9 లోపు ఎప్పుడైనా సరే ఇలా ధూపం వేసుకోవచ్చును. అలాగే గురువారం రోజు మీరు ఇంట్లో దీపారాధన చేసినప్పుడు ఆ దీపంలో కూడా ఒక లవంగాన్ని వేయండి. ఇలా ప్రతి గురువారం మీరు దీపారాధన చేసే సమయంలో ఒక లవంగాన్ని వేయండి. కనీసం 11 వారాలు ఇలా చేయడంతో పాటు అయినా సరే చేశారంటే మీకున్న డబ్బు సమస్యలు పూర్తిగా పోతాయి. ఖచ్చితంగా పోతాయి. నెక్స్ట్ రోజుకి మీకు ఏదో ఒక మంచి అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మార్పు అనేది మీ జీవితంలో చూస్తారు. అలా మార్పు కనిపిస్తే చాలు మీరు ఈ పరిహారం చేయండి. మీకు నమ్మకం కుదిరితేనే ఈ పరిహారం చేయండి. లేదంటే లేదు. మరి తెలుసుకున్నారు కదా. మీరు కూడా రేపు గురువారం రోజు ఎంతో శక్తివంతమైన ఈ లవంగం పరిహారంని చేసి ధన సమస్యలని తొలగించుకోండి. అలాగే ఒక్క రోజులోనే శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.